ఈ నెల 22వ తారీఖున శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో శ్రీరాముని దేవస్థానం ప్రారంభోత్సవం సందర్భంగా పల్లెపల్లిరెడ్డి సంఘం తరపున సామాజిక కార్యకర్త అడ్వకేట్ గౌని ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పల్లెపల్లి గ్రామంలో శ్రీరాముడు మరియు అయోధ్య దేవాలయం జై శ్రీరామ్ నినాదం ఉండే జెండాలను ప్రతి ఇంటికి 550 ఇళ్లకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాటిల్ సదాశివరెడ్డి, నరేష్ కుమార్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పాటిల్ సోమశేఖర్ రెడ్డి, రేకులకుంట సత్యనారాయణ రెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, వాల్మీకి చౌడేష్, తలారి శాంతి, కాపు దిలీప్ రెడ్డి, యాదవ చిట్టెప్ప, హరిశన రాజు మరియు పల్లెపల్లి ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా హిందూ సోదర సోదరీమణులందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని తన ఇంటి కార్యక్రమంగా భావించి దేశంలో అన్ని చోట్ల ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నామని తెలియజేశారు. ఈ నెల 22వ తారీఖు రామ జన్మభూమి అయిన అయోధ్యలో శ్రీరామచంద్రుని మూర్తిని ప్రతిష్ఠించి శ్రీరాముని దేవస్థానాన్ని ఆవిష్కరించబోతున్న సందర్భంగా ఈరోజు పల్లెపల్లి గ్రామం రాయదుర్గం మండలంలో మన రెడ్డి సోదరులందరూ అలాగే పల్లెపల్లి ప్రజానీకం మొత్తం ఏకమై శ్రీరాముని నామాన్ని జపిస్తూ పల్లెపల్లిలో ఉండే 555 గడపలకు శ్రీరామచంద్రుని 555 గడపలకు శ్రీరామచంద్రుని స్తుతిస్తూ ఈ జెండాను ప్రతి గడప గడపకు తీసుకుపోయి ప్రతి ఇంటికి ఇది కట్టుకొని ఈ నెల 22వ తారీఖు శ్రీ అయోధ్య రామ మందిర ఉద్ఘాటన సందర్భంగా ప్రతి ఒక్క ఇంటిలో పండుగ జరుపుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. ఇందుకు ముందుకు వచ్చిన మన నరేష్ రెడ్డి అలాగే మన చిన్న సత్యరెడ్డి ప్రతి ఒక్కరికి రాయదుర్గం మండలం పల్లెపల్లి గ్రామంలోని ప్రతి ఒక్క ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు.